శ్రీదేవి ఛానల్ వ్యవస్థాపకులు ఇసుకపల్లి రామకృష్ణంరాజు జయంతి సందర్భంగా విశాఖ సీతమ్మ ధరలోని బాలికల పాపా హోంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్డీవీ న్యూస్ ఛానల్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ పెన్మెత్సా సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి శ్రీదేవి ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ ఇసుకపల్లి గణేష్ కుమార్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాపా హోంలోని బాలికలకు గణేష్ కుమార్ రాజు, సత్యనారాయణ రాజు, చార్టెడ్ అకౌంటెంట్ పెన్మెత్సా రవితేజ వర్మ కలిసి నూతన వస్త్రాలు, పండ్లను అందజేశారు. పిల్లలు బాగా చదువుకొని వృద్ధిలోనికి రావాలని ఆకాంక్షించారు. శ్రీదేవి ఛానల్ వ్యవస్థాపకులు ఇసుకపల్లి రామకృష్ణంరాజు జయంతి సందర్భంగా ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు పాపా హోం ఉపాధ్యక్షులు పంపాన వెంకటేశ్వరరావు. ఇసుకపల్లి రామకృష్ణంరాజు భౌతికంగా లేకపోయినా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సంవత్సరము తప్పకుండా మొట్టమొదటిగా ఇక్కడ ఇచ్చేసి ఆయన పుట్టినరోజు జరుపుకునే ఈ పిల్లలందరూ కూడా మనస్ఫూర్తితో మంచి బట్టలు ఇచ్చి, అలాగే ఫలాలు, వారికి మంచి పలహారం అందజేసి మాకు ఎంతో అభివృద్ధిని చూపించి ఎంతో సహాయం చేస్తున్నారంటే అటువంటి మంచి వ్యక్తి ఈరోజు మన మధ్యన లేకపోయినా సరే ఈ అనాథల ముందు, ఈ అనాథ వీధి బాలల మధ్యలో ఆయన ఆత్మ ఎప్పుడు కూడా ఉంటుంది. మరి అటువంటి మంచి వ్యక్తి ఆత్మకు శాంతి చేకూరాలని మా పాపం పిల్లల తరఫున, పాపం మేనేజ్మెంట్ తరఫున సార్కి మంచి ఆత్మ కలగాలని భగవంతుని కోరి ప్రార్థిస్తున్నామండి. మరి వారి కుమారుడు గణేష్ కుమార్ రాజు గారు కూడా ఈ రోజు విచ్చేసి వారి తరఫున మా పిల్లలందరూ కూడా బట్టలు, పలహారాలు మరియు ఫ్రూట్స్ కూడా అరేంజ్ చేస్తారండి. మరి వారికి కూడా మా పాపం పిల్లల తరఫున, మరి మా మేనేజ్మెంట్ కమిటీ తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు అండి. ఇటువంటి సహాయ సహకారాలు మా ఎల్లవేళలా ప్రతి సంవత్సరం కూడా ఆయన పుట్టినరోజునే మా పాప హోమంలోనే మొట్టమొదటిగా జరుపుకోవాలని చెప్పేసి సదా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.